మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు మాఘ శుద్ధ పౌర్ణమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు ఉన్న 9 రోజులను శ్యామలా నవరాత్రులుగా శ్రీ విద్యా సాంప్రదాయంలో వ్యవహరించబడతాయి. చైత్రమాసంలో వసంత నవరాత్రి, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి, అశ్వయుజ మాసంలో శారదా నవరాత్రి, మాఘమాసంలో శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి. చైత్ర అశ్వయుజ నవరాత్రులు అందరికీ తెలుసు. మిగిలిన 2 గుప్త నవరాత్రులు. ఇవి కేవలము సంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు, వ్రతాల మాదిరిగా అందరినీ పిలిచి చేయరు. వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు. గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు దుర్గా అమ్మవారిని 9 రూపాలలో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారు. ఈ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి. ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రము చెబుతోంది. భండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ బ్రహ్మదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రినీ దేవి అని కూడా అంటారు. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది? హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీల సరస్వతి, గేయచక్రవసిని, లఘుశ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్య మాతంగి, సారికా శ్యామల, శుక శ్యామల, రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ దేవికి చేయవలసిన పూజా విధానం. ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి, శ్యామల, అష్టోత్తరం, శ్యామల షోడక నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయము, కవచము, సహస్రనామాలు, సహస్రనామము మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. వీలైతే చిలకపచ్చ రంగు వస్త్రాలను గాని, ఎర్రని వస్త్రాలను గాని ధరించాలి. ఎరుపు రంగు పూలతో అలంకరణ చేసుకోవాలి. ప్రసాదంగా పాయసాన్ని నివేదన చేయాలి. తప్పకుండా శ్యామలా షోడశ నామ స్తోత్రం పఠించండి. శ్యామలా షోడక నామ స్తోత్రం. హయగ్రీవ ఉవాచ తాం తుష్ణువు షోడశాభిర్నామభిర్నామ కవాసినః తాని షోడశనామాని శృణు కుంభ సముద్భవ సంగీతయోగిని శ్యామ శ్యామలామంత్రనాయిక మంత్రిణీ సచివేశీ చ ప్రధానేశీ శుకప్రియ వీణావతి వైనికీ చ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబేశీ కదంబవనవాసిని సదా మదా చ నామాని షోడశైతాని కుంభజ యైతైర్యః సచివేశానీం సకృత్ స్తౌతి శరీరవాన్ తన త్రైలోక్యమఖిలం హస్తే తిష్టత్య సంశయం. ఇది శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే శ్రీ శ్యామలా షోడశ నామాస్తోత్రము. షోడశనామాస్తోత్రం చదవలేని వాళ్ళు షోడశ నామాలు అయిన ఈ 16 నామాలతో పూజ చేసుకోవచ్చు. సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేశి, ప్రధానేశి, శుకప్రియ, వీణావతి, వైనికి, ముద్రిణి, ప్రేకప్రియ, నీపప్రియ, కదంబేశి, కాదంబవనవాసిని, సదామల. ఈ నవరాత్రులు మామూలువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మ అనుగ్రహము పొందండి. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.